హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను అలరించిందా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక సాధారణ కుటుంబానికి చెందిన వెంకటేష్ తన భార్య ఐశ్వర్య రాజేష్ మరియు ప్రియురాలు మీనాక్షితో కలిసి ఒక అడ్వెంచర్ జర్నీకి వెళ్తాడు. ఈ ప్రయాణంలో వీరికి ఎదురయ్యే కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లర్తో కూడిన కథే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ మూమెంట్ లేకుండా ఆడియన్స్ చేత నవ్వులు పూయిస్తుంది. మధ్యలో కొంచెం స్లో అయినా వెంకీమామ తన టైమింగ్తో ఫస్ట్ హాఫ్ని చాలా ఎంటర్టైనింగ్గా మార్చేశాడు. ముఖ్యంగా బుల్లిరాజు సీన్స్ చాలా బాగా పేలాయి అంటున్నారు ప్రేక్షకులు. ఇంటర్వెల్లో వచ్చే చిన్న ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్లో కూడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల మధ్య వచ్చే సీన్లు చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా బాగా రాసుకొని సెకండ్ హాఫ్లో కొంచెం ఓవర్ ది టాప్ కామెడీపై దృష్టి పెట్టాడు డైరెక్టర్. పోలీసులకు సవాల్గా మారిన ఓ క్రైమ్ కారణంగా వెంకటేష్పై పడిన సస్పెన్షన్ను ఎత్తివేసి నేరస్తులను అప్పగించే బాధ్యత ఆయనపై పెడతారు. ఆయనకు సహకరించేందుకు ఎస్ఐ మీనాక్షిని తోడుగా పంపాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ విషయం తెలిసిన భార్య భాగ్యం, ఐశ్వర్య రాజేష్కు అనుమానాలు వస్తాయి. తన కాపురంలోకి మళ్ళీ ఆయన మాజీ ప్రేయసి వస్తుందా అని భయంతో కేసు విచారణకు తాను కూడా వస్తానని ముందుకేస్తుంది. దాంతో ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగే ఆఫీసర్గా ఫన్ను పూర్తి స్థాయిలో జనరేట్ చేశారు హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కొడుకు బుల్లిరాజు కామెడీ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా లేవు. ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి చాయిస్. కాకపోతే కొన్ని ఇరిటేషన్ తెప్పించే సన్నివేశాలు భరించాలి. అదేవిధంగా కథ ఆశించకూడదు. ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా, ఏ కండిషన్స్ లేకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్తే మూవీని ఎంజాయ్ చేయవచ్చు.